డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఏ విధంగా చేయాలి, డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేయాలి. సార్ ఎందుకు సార్ డేటా బ్యాకప్ రీస్టోర్ అనేది చేసుకోవాలి, ఎందుకు ఈ కాన్సెప్ట్ మనకి అని మీరు చూసుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, మనం వర్క్ చేసే ప్లేస్లో మనతో అందరూ బాగుంటారనేది గ్యారంటీ లేదు. ఒకటి, ఓకే, ప్రతి ప్లేస్లో ఇంటర్నల్ ఎనిమీస్ ఉంటారు. అంటే ఎనిమీస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, శత్రువులు. పైకి అందరూ మాట్లాడుతూనే ఉంటారు, బ్యాక్ ఎండ్లో చేసే పనులు అన్నీ చేస్తూ ఉంటారు, మనకి తెలియదు. సో కాబట్టి మనం అకౌంట్ సెక్షన్లో కూర్చున్నప్పుడు ఎవరిని నమ్మేదానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు డేటాని బ్యాకప్ తీసుకొని వెళ్ళిపోయాము అంటే, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన డేటా, అంతకుముందు చేసిన డేటా అంతా కూడా మనం ఒక ఫోల్డర్లో పెట్టుకుంటే, సో ఎవరైనా మీ ఎనిమీస్ మీకు తెలియకుండా డేటా డిలీట్ చేసినా మళ్ళీ మనం రీస్టోర్ చేయొచ్చు. ఓకే, సో అదే అనమాట. ఎందుకోసం, ఎందుకంటే వర్క్ చేసే ప్లేస్లో అందరూ మనతో బాగుంటారని గ్యారంటీ ఉండదు. మనం ఏమి చేస్తున్నాం కావని మన మీద వాళ్ళకి ఏదో ఒక ఫీలింగ్ అయితే, నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. మనకి పేరు వచ్చినా తట్టుకోలేరు, ఓకేనా, మనం మంచిగా వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకున్నా తట్టుకోలేరు. కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాట్ ఈస్ వాట్ అన్న మాత్రమే మనం మాట్లాడాలి, అంతకు మించి ఎక్కువ కూడా మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు వర్క్ చేసే ప్లేస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్లో ప్రతి కంపెనీలో 100% బ్యాక్ అండ్ ఫైటింగ్ జరుగుతూ ఉంటాయి. ఓకే, అందుకోసమే మనం జాగ్రత్తగా డేటా బ్యాకప్ తీసుకోవడం మంచిది. తీసుకుంటే వాళ్ళు ఒకవేళ డిలీట్ చేసిన కంపెనీ మళ్ళీ డేటాను రీస్టోర్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకి ఉంది అన్నమాట. ఓకే, ఎలా అనేది ఇప్పుడు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి మనము మన సిస్టంలో. ఫోల్డర్ అది లోకల్ డిస్క్ డీలో కానీ ఈలో కానీ ఒక ఫోల్డర్ చేసుకోండి, డేటా బ్యాక్. డేటా బ్యాకప్ 24 ఇది ఒక ఫోల్డర్ చేసుకోండి. ఇదే ఫోల్డర్లోకి వెళ్ళి డేటా వచ్చి టీబీకే ఫైల్స్లో పడిపోతుంది. ఓకే, ఈ న్యూ వాల్యూ ఈలో చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను రెగ్యులర్గా ఏ కంపెనీలో వర్క్ చేస్తాను అని చూసుకుంటే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇక్కడ ఆంధ్ర ట్రేడర్స్, తర్వాత ఇక్కడ చందన ఏజెన్సీస్. ఈ మూడిట్లో నేను రెగ్యులర్గా పనిచేస్తానండి. ఆ మూడింటిని బ్యాకప్ తీసుకోవాలి. ఫస్ట్ ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం కంపెనీలో రెగ్యులర్గా ఏదైతే వర్క్ చేస్తూ ఉంటామో టాలీలో, ఆ కంపెనీలను ఫస్ట్ మనం బ్యాకప్లో పెట్టుకోవాలి. సో పైన డేటాలోకి వెళ్ళండి. డేటాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాకప్, ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్. సో ఎక్కడుంది మంది అనేది మనం చూసుకోవాలి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, తర్వాత ఈ ఫైల్లోకి వెళ్ళండి. ఈ ఫైల్లో మనం ఏం చేసుకున్నాం, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం, డేటా బ్యాకప్ ఉందో, డేటా బ్యాకప్ 24 అని, దాన్ని సెలెక్ట్ చేయండి, ఎంటర్, మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ప్రీవియస్ పాత్ వెళ్ళిపోయి మనం క్రియేట్ చేసిన పాత్ వచ్చింది. ఓకే, నువ్వు రెగ్యులర్గా కంపెనీ ఏ కంపెనీలో వర్క్ చేస్తావు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆంధ్ర ట్రేడర్స్, తర్వాత చందన ఏజెన్సీస్. ఈ మూడింటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇవ్వండి, యాక్సెప్టర్ను ఎస్. ఆ మూడు కంపెనీలు బ్యాకప్ అయిపోయినాయి. ఎలా తెలుస్తుంది సార్ అంటే, కావాలంటే ఇక్కడ వెళ్ళి చూసుకోండి, ఉన్నాయా అక్కడ లోకల్ డిస్క్ ఈలో డేటా బ్యాకప్లో టీబీకే ఫైల్స్ టైమింగ్తో సహా పడుతుంది. డే టు టైమింగ్తో సహా మనకి టీబీకే ఫైల్స్ ఇక్కడ చూపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ మూడు కంపెనీలను నేను టాలీలో డిలీట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి ఓపెన్లో ఉంది, దీన్ని కంపెనీ ఓపెన్ చేసి ఆల్టర్లోకి వెళ్ళి డిలీట్ చేస్తా, ఆల్ టు డి, ఎస్ ఆర్ నో, ఎస్. ఒక కంపెనీ డిలీట్ చేసా. మళ్ళీ ఆంధ్ర ట్రేడర్స్కి వెళ్ళండి, కంపెనీ ఆల్టర్, ఆల్ టు డి, మళ్ళీ చందన ఏజెన్సీ ఓపెన్ చేసా, కంపెనీ ఆల్టర్, ఆల్ టు డి, డి ఫర్ డాగ్. ఓకే, సో నువ్వు రేపు వచ్చి ఓపెన్ చేసావు, బట్ కంపెనీలు అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. సో ఏం చేయాలి ఇప్పుడు, ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి.
ఎందుకంటే నువ్వు ప్రీవియస్గా ముందుగా బ్యాకప్ తీసుకున్నావు కాబట్టి ఓకే, తీసుకోకపోయింటే సో అదనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ డేటాలోకి వెళ్ళి కింద రీస్టోర్ ఉంది కదా, రీస్టోర్ సెలెక్ట్ చేయండి. రీస్టోర్, ఈ రీస్టోర్లో పైన ప్రీవియస్దే ఏదైనా ఉండదు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన కంపెనీ పాత్ కావాలి. ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్ డేటా బ్యాకప్ 24. ఇక్కడ ఉన్నాయా 3 కంపెనీలు, ఈ 3 కంపెనీలు తీసుకురావాలి. మళ్ళీ వీడియోని 1-2 సార్లు చూడాలి, ఫస్ట్ టైం చూస్తే అర్థమవ్వదు. సేవ్ ఎస్ఆర్ను. ఇప్పుడు 3 కంపెనీలు వచ్చింటాయి, కావాలంటే చెక్ చేసుకోండి. కంపెనీ, షర్ట్ కంపెనీ, ఎంటర్. వచ్చాయా? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆంధ్ర ట్రేడర్స్, చందన ఏజెన్సీ. సో ఇలా మనము టాలీలో బ్యాకప్ ఎలా తీయాలి, టాలీలో డేటా బ్యాకప్ రీస్టోర్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు ఇది ఆటోమేటిక్. సార్ మాన్యువల్గా డేటా బ్యాకప్ ఎలా తీయాలి? మాన్యువల్గా అంటే ఇప్పుడు ఈ కంపెనీలు అన్నీ ఉన్నాయి చూడండి, ఈ కంపెనీలు అన్నీ ఎక్కడ సేవ్ అయినాయి చెప్పండి ఎవరైనా? ఇక్కడ ఉండే కంపెనీలు అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ? డి డ్రైవ్ లో టాలీ ప్రైమ్ 4. ఈ డి డ్రైవ్ లో టాలీ ప్రైమ్ డేటాలో సేవ్ అయింది. వెరీ గుడ్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ డి టాలీ ప్రైమ్ 4 డేటా, అక్కడ ఈ అంత డేటా సేవ్ అయింది. నువ్వు ఇక్కడ కన్నా డిలీట్ చేసావనుకో ఇవన్నీ అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను 100,49, 100,83 ఈ 2 కంపెనీలు డిలీట్ చేస్తా. ఇక్కడ కాదు, బ్యాక్ ఎండ్లో డిలీట్ చేస్తా. డిలీట్ అయినాయా లేదా చూడండి. టీ డ్రైవ్లో ఎక్కడ ఉంది? ఇక్కడ చూసుకోవాలి. 4 టాలీ ప్రైమ్ 4 ఉంది కదా, చూడండి. ఇక్కడ డేటా ఉంది కదా, చూడండి. ఇక్కడ కనిపించే కంపెనీలో అక్కడ కనబడుతున్నాయి మీకు. ఇక్కడ కన్నా డిలీట్ చేసినాం అనుకో ఇవన్నీ అక్కడ డిలీట్ అయిపోతాయి, కనిపించవు ఏది కూడా. ఓకే, ఇప్పుడు ఏ కంపెనీ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను? 100,049 ఇదే కదా, సెలెక్ట్ చేసా, డిలీట్. అది డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? 100,083 కొంచెం కిందికి రండి. 83 డిలీట్. ఈ 2 కనిపించవు. ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇక్కడ రీఫ్రెష్ ఉన్నాయా? ఇక్కడ చూడండి, అది మాన్యువల్ డేటా డిలేషన్, అది మాన్యువల్. ఓకే, సో ఇప్పుడు బిఆర్ఎస్ 2 ఉన్నాయి ఇక్కడ, 100,070, 100,075. బ్రదర్ ఎవరో మ్యూట్ ఆన్ చేస్తున్నారో అది ఆఫ్ చేసుకోండి, మీరే పని చేస్తున్నారులేండి, వినపడుతుంది ఇక్కడ. ఓకే, మ్యూట్లో పెట్టుకొని పని చేసుకోండి. 7075 డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? 70. ఓకే, ఇప్పుడు కావాలంటే చూడండి, రిఫ్రెష్ చేయండి. ఉన్నాయా? బిఆర్ఎస్ 2 ఉన్నాయా? వెళ్ళిపోయాయి చూడండి. ఓకే, సో అలా ఇక్కడ మీ డేటా ఎక్కడైతే సేవ్ అయి ఉంటుందో ఆ డేటాని మనం డిలీట్ చేసామంటే మనకు టాలీలో కనిపించదు. ఇది కూడా మాన్యువల్ బ్యాకప్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కంపెనీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 100,053, 100,023 ఈ 2 మాన్యువల్ బ్యాకప్ తీసుకోవాలి. ఫస్ట్ 53 ఏడుందో చూద్దాం. 23 ఇక్కడ ఉంది కదా, 23 ఇది కాపీ చేసుకున్నాను. కొంచెం కిందికి వస్తే 53 కదా, 53 ఈ 2 కంట్రోల్ సి కాపీ పక్కకు వచ్చేసి ఆల్రెడీ మనం బ్యాకప్ ఫైల్ చేసాం కదా, నీ వాళ్ళు మీరు దాంట్లోనే స్టోర్ చేసుకుందాం. కంట్రోల్ వి పేస్ట్. ఇలా కూడా మాన్యువల్ డేటా బ్యాకప్ తీయచ్చు, మాన్యువల్ డేటా బ్యాక్ తీయచ్చు అనమాట. ఓకే, క్లియర్? ఓకే సార్, అర్థమైందా? టుడే 3 కాన్సెప్ట్లు చెప్పాం. 3 కాన్సెప్ట్లు మీరు చేయాలి. సబ్జెక్ట్తో పాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ముందే చెప్తున్నా. ఓకే, సో అవి చేసేయండి. టుమారో సెకండ్ మెటీరియల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, యా.